పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ నుండి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చింది. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందమ్మా. ఆ మూమెంట్స్ కానీ రావటం కానీ హీరో వేరియేషన్ కానీ అంతా బాగుంది. మనోళ్ళు కొంతమంది ఏమన్నారంటే ఆ కిరణ్ కూడా వచ్చాడు, ఎంట్రీ అయ్యాడు, అది ఇది అంటున్నారు. తన కొడుకు తను హీరోగా రావాలని ఏ తండ్రికి ఉండదు. ఆ రోజు నేను చిన్నపిల్ల కూడా ఉన్నప్పుడు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు కాలేజీ అదే మన సెలవులు ఇస్తారు కదా, ఆ టైంలో ఆయన నెలకో సినిమా చేపించేవాడు. ఎప్పటికైనా తను గొప్ప స్టార్ అవుతాడని. ఈ రోజున మనకేమయ్యాడు? సూపర్ స్టార్. నేటి తరానికి సూపర్ స్టార్ అకిరానందన. ఎంతోమంది ట్రోల్ చేస్తారు, అది చేస్తారు, ఆయన ఎందుకు ఈయన కాదు. మన ఇండస్ట్రీలో మన స్టార్లు ఉండాలి, మన వాళ్ళు ఉండాలి, మన సినిమా నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారు సామాన్యంగా తీసుకురారు. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడితే ఇంత స్టేజీకి వచ్చాడు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. ఇప్పుడు కూడా రకరకాలుగా చేస్తుంటారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ సినిమా బ్లాక్ బస్టర్, దాన్ని ఎవడూ ఆపలేడు. మిస్పేర్ చేయడానికి ఏమీ లేదు. మరి ఆయన కొడుకు అకిరానందన్ గారు చూస్తుంటే ఆయన కట్అవుట్ ప్రభాస్ రేంజ్లో ఉంటుంది, హైట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ. మరి ఆయన అలాంటి కట్అవుట్కి ఎలాంటి మూవీస్ సెట్ అవుతుంది అంటారు మీరు? నాకు తెలిసి ఆయనకి ఒక సైకలాజికల్ థ్రిల్లర్, యాక్షన్ మూవీస్. ఆయన ఇప్పుడే నీవు లవ్ సబ్జెక్టు చేసుకోకుండా ఆరెంజ్ టైప్లో అయింది. ఒక మాస్ పల్స్, ఒక రంగస్థలం, మన చిరంజీవి గారిది అదే ఆపద్ బాంధవుడు, స్వయం కృషి, ఇలాంటి టైప్లో ఒక కైండ్ ఆఫ్లో వెళ్తే ఆయన పెదనాన్నే మించిపోతారు. ఇది మాత్రం పక్కా. అకిరానందన్ గారిది ఇది డెబ్యూ మూవీ కదా, ఫస్ట్ మూవీ కదా. మరి ఏ డైరెక్టర్ చేతుల మీదుగా ఆయన టీఎఫ్సీకి అదే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయితే బెటర్ అనిపిస్తుంది? చరణ్ గారిని పూరి గారు పరిచయం చేశారు. నాకు తెలిసి పూరి గారే మంచిది అనుకున్నాను. ఆయన దగ్గర పడితే రాయిని వజ్రం చేస్తాడు, రాయిని శిల్పి చేస్తాడు. ఆయనలో ఉంది. నాకు పూరి గారు అయితే కరెక్ట్గా ఉంది. మరి డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారంటారా? బ్లాక్ బస్టర్ అయింది, ఇండస్ట్రీ హిట్ వరల్డ్ వైడ్. ఇది చూడండి, రాసి పెట్టుకోండి మీరు.